సినిమా అయిన మహామారుతి.com సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వెడ్యూ టాకీస్ రాజా మా ఇద్దరి గురించి డీటెయిల్ గా తెలుసుకోవడం కోసం మా ఇంట్రడక్షన్ వీడియో చూడగలరు. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. టైటిల్ చూడంగానే ఇప్పుడు మీరా జాస్మిన్ కి పవన్ కి సంబంధం ఏంటి అని అనుమానం రావచ్చు. పవన్ కళ్యాణ్ కి మీరా జాస్మిన్ కి గుడుంబా శంకర్ సినిమా సంబంధం తప్పించి మరో సంబంధం లేదు, గమనించాలి. కానీ ఇప్పుడు మీరా జాస్మిన్ పక్కన పవన్ ప్రస్తావన ఎందుకు తేవాల్సి వచ్చింది అంటే, ప్రతి అమ్మాయికి తన బాయ్ ఫ్రెండ్ హీరో, ప్రతి భార్యకి తన భర్త ఓ మాదిరిగా హీరో అనుకోవాల్సిందే. అంటే ప్రతి అమ్మాయికి ఓ హీరో ఉంటాడు అని అర్థం. ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే హీరోలకే హీరో పవన్ కళ్యాణ్. సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని హీరో అనే పదానికి పర్యాయ పదంగా పవన్ కళ్యాణ్ పేరును వాడటం జరిగింది, గుర్తించాలి. ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్తే, హీరోయిన్ మీరా జాస్మిన్ గుర్తుంది కదా, గుడుంబా శంకర్, ఆ తర్వాత 2-3 మంచి సినిమాలు చేసింది ఆ అమ్మాయి. మీరా ఈ మధ్య ఓ చిన్న సైజు పోరాటం లాంటిది చేసి తన పవన్ కళ్యాణ్ ని తన జీవిత భాగస్వామిగా చేసుకుంది. మామూలుగా చూస్తే అతను గుర్తించాం, కానీ మీరా జాస్మిన్ ఇష్టపడింది కాబట్టి పవన్ కళ్యాణ్ అనాల్సి వస్తుంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ వ్యవహారం ఏమిటి అంటే, మీరా జాస్మిన్ తో పెళ్లి కుదరక ముందలే బెంగళూరులో ఒక అమ్మాయితో పెళ్లి దాకా వెళ్ళిందంటే తన వ్యవహారం. అని ఏమైందో చివరిలో వాళ్ళు పెళ్లి చేసుకోకుండానే బయటపడ్డారు. ఆ తర్వాత మీరాకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఆవిడ అమ్మా నాన్న ఒక మ్యాట్రిమోనీ సైట్ లో ఈ సదరు పవన్ కళ్యాణ్ ని చూడటం, నచ్చటం, అతనితో వ్యవహారాలన్నీ మాట్లాడేసుకున్న తర్వాత పెళ్లికి రెడీ అయ్యారు. అలా అనిల్ జాన్ అనబడి పవన్ కళ్యాణ్ అదృష్టాన్ని చూసి కుళ్ళుకున్న మొదటి అమ్మాయి ఎలాగైనా సరే ఈ విషయాన్ని ఓ మాదిరిగానే ఉపయోగించుకోవాలని ట్రై చేసింది. అందుకోసం అనిల్ తో నాకు ముందే పెళ్లైపోయింది, అతను ఇప్పుడు నాకు డైవర్స్ ఇవ్వకుండానే మీరాని పెళ్లి చేసుకుంటున్నాడని బెంగళూరు కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. కానీ సరైన ఆధారాలు లేవని వాళ్ళ వివాహాన్ని వివాహంగా గుర్తించని కోర్టు ఆ కేసును కొట్టేసి, అయినా సరే ఆ అమ్మాయి ఆగకుండా మీరా జాస్మిన్ ఇంటికి వచ్చి ఈ విషయాన్ని అంతా చెప్పి కొంచెం గొడవ చేయడం జరిగింది. కానీ మీరా జాస్మిన్ అనిల్ ని పవన్ కళ్యాణ్ గారు నమ్మింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అతన్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. దాంతో ఆ బెంగళూరు అమ్మాయి ఆమె నాన్న మీరిద్దరూ ఎలా పెళ్లి చేసుకుంటారో చూస్తామని ఛాలెంజ్ చేశారంట. అంతేకాదు, మీరు పెళ్లి మండపంలో ఉన్నా సరే వచ్చి ఏదో గొడవ చేసే పెళ్లి ఆపకపోతే అని కూడా సవాల్ విసిరారని తెలుస్తుంది. ఈ విషయాన్ని సింపుల్ గా కాకుండా సీరియస్ గా తీసుకున్న మీరా జాస్మిన్ తన పవన్ కళ్యాణ్ ని దక్కించుకోవడం కోసం తిరువనంతపురం కోర్టులో కేసు ఫైల్ చేసి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంది. తిరువనంతపురం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చి ఫిబ్రవరి 12వ తారీఖున మీరా జాస్మిన్ ఆమె పవన్ తో కలవడానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసి ఆవిడ ప్రేమని గెలిపించారు. అలా మీరా జాస్మిన్ పెళ్లి కథ ఒక సినిమా కథలాగా సుఖాంతమైంది. ఈ కథంతా విన్న తర్వాత అందరి సంగతేమో గానీ మీరా జాస్మిన్ అభిమానులు మాత్రం ఓ విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు. అదేంటి అంటే, ఇంతోటి పవన్ కళ్యాణ్ కోసం మీరా జాస్మిన్ అంతోటి సాహసం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందబ్బా అనుకుంటున్నారు. ఇది ఈ బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. టాకీస్ రాజా మిస్టర్ బి కాన్సెప్ట్ సంబంధించి మీ అభిప్రాయాలు తెలియచేయగలరు. కీప్ వాచింగ్ మారుతి.com ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.